రాఘవ లారెన్స్ నటిస్తున్న హర్రర్ కామెడీ చిత్రం కాంచనా 4 ఇప్పటికే ఈ సిరీస్ నుండి వచ్చిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు కాంచనా 4 మీద భారీ అంచనాలు ఉన్నాయి. చివరిగా చంద్రముఖి 2లో నటించారు లారెన్స్. ఇక ఇప్పుడు మరోసారి హర్రర్ తో ప్రేక్షకులను భయపెట్టనున్నాడు. ఇప్పటికే కాంచనా సిరీస్ 3 సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కాంచనా 4 తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సగానికి పైగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. లారెన్స్ తెలుగులో మా స్టైల్ ముని, డాన్, ముని 2, కాంచనా, రెబల్, ముని 3, గంగాలతో మెప్పించాడు. ఇక ఇప్పుడు ముని 4 అంటే కాంచనా 4 రెడీ చేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్లతో తెరకెక్కిస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాడు లారెన్స్. హర్రర్ కంటెంట్ తో పాటు ఆ సినిమాలో అదిరిపోయే మెసేజ్ కూడా ఇస్తున్నాడు. దాంతో ఇప్పుడు కాంచనా 4 ఎలా ఉండబోతుంది అనేది ప్రేక్షకులు ఈగర్ గా చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె ఈ చిత్రంలో దెయ్యంగా కనిపించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. కాగా ఈ మధ్య పూజ నటించిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. తెలుగు, తమిళ్తో పాటు హిందీలోనూ ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో చిన్న గ్యాప్ తీసుకుంది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారనుంది. ఇక కాంచనా 4 సినిమాలో దెయ్యంగా అదరగొట్టడానికి సిద్ధమైంది. ఆమె నటించిన ఇటీవల వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దాంతో నిరాశలో ఉన్న పూజ కాంచనా 4లో హిట్ కొట్టాలని చూస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ముని నుంచి మొదలుకొని వచ్చిన ప్రతి ఫ్రాంచైజ్ మూవీకి తెలుగులో భారీ విజయం దక్కింది. తమిళ్తో సమానంగా తెలుగు మార్కెట్లో వసూళ్లు సాధిస్తున్న కాంచనా ఫ్రాంచైజ్ నుంచి మరో సినిమా రాబోతుంది. కాంచనా 4 టైటిల్తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన కీలక అప్డేట్ తమిళ సినీ వర్గాల నుంచి అందుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఉండబోతున్నట్లు మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చాడు. అధికారికంగా ఎలాంటి అప్డేట్ లేనప్పటికీ సినిమా నుంచి ఎప్పటికప్పుడు మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మహాబలిపురంలో సాగుతున్నట్లు తెలుస్తుంది. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతున్నారు. రాఘవ లారెన్స్ తో పాటు షూటింగ్ లో పూజా హెగ్డే పాల్గొంది. ఇక కీలక పాత్రలో నటిస్తున్న నటీనటులు సైతం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో వచ్చిన కాంచనా సినిమాలతో పోల్చితే మరింత భయపెట్టి నవ్వించే విధంగా ఈ సినిమా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహాబలిపురం షెడ్యూల్ ను మరో 2-3 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే తుది షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టులో సినిమాను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అతి త్వరలోనే సినిమాకు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమాను విజువల్ వండర్ గా రూపొందించే ఉద్దేశంతో దర్శకుడు లారెన్స్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కాంచనా 4 సినిమాకు హిందీ మార్కెట్లోనూ మంచి బజ్ ఉంది కనుక అక్కడ భారీ ఎత్తున సినిమాను విడుదల చేయబోతున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.